దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే దేవుడు ఇవాళ కూడా ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం వినడం అనేది, దాని ప్రకారం నడుచుకోవడం అనేది మన జీవితాలకు ఎంతో అవసరం. కాబట్టి మీరు ఈ వాక్యాలు వినండి. మరి ఆయనలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక్కొక్క మెట్టు మనం ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి అలా వెళ్ళేటటువంటి ఆ ప్రయాణంలో ఈ వాక్యాలు కూడా చాలా అవసరం. కాబట్టి ఈ వాక్యాలు వినండి, దాని ప్రకారం నడుచుకోండి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 40వ అధ్యాయం తీసినట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. 40:29 మనం చూస్తే, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. దేవుని యొక్క వాగ్దానం చూడండి ఎంత మంచిగా ఉందో. మరి సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే అంటారు. బలం ఎవరికి కావాలి? మంచిగా బాగా తిని, ఆహారం తిని పుష్టిగా ఉన్న వాళ్ళకి బలం కావాలా? కాదు. ఎవరైతే కనుక బలం లేకుండా ఉన్నారో వారికి శక్తి అనేది చాలా అవసరం కదండి. మనిషికి కూడా తన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే శక్తి చాలా అవసరం. ఆహారం మంచిగా తింటూ ఉండాలి. మరి లెగిసి పనులు చేయాలంటే కనుక శక్తి, బలము చాలా అవసరం మానవ యొక్క జీవితంలో కూడా. అలాగే దేవుడు అంటున్నాడు, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే కదండి. దేవుడు రెండు రకాలుగా మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఒకటి శారీరపరంగా మనల్ని బలవంతులుగా చేస్తాడు. రెండవది ఆత్మను దేవుడు బలపరుస్తూ ఉంటాడు. మన జీవితాల్లో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక శ్రమ వచ్చినప్పుడు మనం చాలా విసిగిపోతూ ఉంటాం. అయ్యో ఏంటి ప్రభువా ఈ శ్రమ, ఇంత కష్టంగా ఉన్నది ఏంటి, దీని నుంచి బయటికి రావడానికి ఇంత కష్టమా అని అనుకుంటూ ఉంటాం. సరే, ఆ శ్రమ అయిపోయిన తర్వాత మరలా ఇంకోటి వచ్చింది అనుకోండి, మరలా ఏం చేస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయ్యో మొన్నే కదా ఒక శ్రమ వచ్చింది, మళ్ళీ ఇంకోటి వచ్చింది ఏంటి అని మనం చాలా బాధపడుతూ ఉంటాం. అలాగా ఒకటొకటి శ్రమలు వస్తూ ఉన్నప్పుడు మన ప్రాణం ఏమైపోతూ ఉంటుందంటే అది కృంగిపోతూ ఉంటుంది. మన హృదయం ఏదైతే ఉన్నదో అది కొంచెం బాధలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. అటువంటి హృదయములకు, మనసుకు దేవుడు ఏం చేస్తున్నాడు? శక్తిని ఇస్తూ ఉన్నాడు. లేచి ధైర్యంగా ఎదుర్కో, నేనే నీ బలం అంటాడు. యెహోవా నా బలం నువ్వనుకోవాలి. దేవుడు ఏమంటాడు? నేనే నీకు బలం అంటాడు. నువ్వేమనుకోవాలి? యెహోవా నా బలం అనుకోవాలి. ఆ యెహోవా నా బలం అనుకొని నువ్వు లెగిచి ఆ శ్రమను నువ్వు ఎదుర్కోవడానికి నువ్వు పరిగెత్తు. దేవుని యొక్క నామంలో ఆయన్ని నువ్వు ఉంచుకొని పరిగెత్తు. కొన్ని సమయాల్లో మనం ఏదన్నా మంచిగా మన బాధలో ఉన్నప్పుడు ఏదన్నా మనం పంచుకోవాలంటే కనుక, మన బాధను ఎవరికైనా చెప్పాలంటే కనుక ఎవరు అనుకుంటారు కొన్నిసార్లు. అటువంటి సమయంలో మనం ఏమనుకుంటాం? ఎవరు లేరు నాకు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు నీకు కంపెనీ ఇస్తాడు. దేవుడితో నువ్వు చెప్పుకో, నీ బాధ ఎన్ని కావాలని చెప్పుకో. దేవుడు నీకు మంచి సలహా ఇస్తాడు. ఆ సంవత్సరం ఎలా నువ్వు బయటికి రావాలో అవన్నీ కూడా దేవుడు నీకు ఆలోచిస్తాడు కదండి. ఎవరు లేరనుకో మాట. అది కొన్నిసార్లు అందరూ ఉంటారు చెప్పుకోవడానికి, మన యొక్క బాధ, వేదన అంతా చెప్పుకోవడానికి కొంతమంది ఉంటారు. కానీ కొన్నిసార్లు ఎవరు ఉంటారు? ఒంటరిగా ఉంటూ ఉంటారు. కానీ ఒంటరి కాదు, మన దేవుడి తోడుగా వెళ్ళబడుతున్నాడు. అటువంటి హృదయాలకి దేవుడు ఏం చేస్తున్నాడు? బలాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. శారీరకమైన బలం కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. మంచిగా ఆహారం మనకి ఇస్తూ ఉన్నాడు. ఆహారం ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆ ఆహారం తినటం వలన మనకు, మన శరీరానికి ఎంతో బలమైనది వస్తున్నది. మరి చెప్పాను, సమస్యలు విసిగిపోతూ ఉంటాయని చెప్పాను. ఎలాగ చెప్పుకోవచ్చు అంటే కనుక, మన ఉదయాన్నే లెగిచి ఏదన్నా మట్టి పనికి కానీ, ఏదన్నా బాగా కష్టపడి పనికి వెళ్ళి మరలా సాయంత్రం ఎలా వస్తాం ఇంటికి? అలసిపోయి వస్తూ ఉంటాం కదండి. అలాగ అలసిపోయి వస్తూ ఉంటాం. అలాగా మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? అలసిపోతూ ఉంటాం. మన ప్రాణం సొమ్మసిల్లిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి హృదయాలకు దేవుడు ఏం చేస్తున్నాడు? బలాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. శారీరకమైన బలం కూడా ఇస్తున్నాడు. అయితే బలం నీకు ఇచ్చిన తర్వాత
ప్రతి ఒక్క రోజు దేవుడు నీకు బలాన్ని ఇచ్చి నడిపిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుని నమ్మకంగా ఉండాలి. ఆయన కార్యములను జరిగించాలి. నీకు బలం ఇస్తున్నాడు కదా, నీకు నువ్వు చూసుకోవటమే కాదు, దేవుని కొరకు ప్రయాసపడటము, దేవుని కొరకు కష్టపడటం, అవన్నీ కూడా నువ్వు చేయాలి. ఆత్మను రక్షించటము, అంటే సాధ్యమైతే ప్రార్థన చేయటము, ఎవరికైనా 4 మాటలు వాక్యాలు చెప్పటము, ఇటువంటివి చిన్న చిన్నవి దేవుడు అడుగుతుంటాడు. నువ్వు పెద్దగా నీ యొక్క డబ్బంతా ఖర్చు పెట్టేసి, నీకు ఆస్తి అంతా ఖర్చు పెట్టేసి ఒక పెద్ద మీటింగ్స్ పెట్టమని చెప్పడు దేవుడు ఎప్పుడు కూడా. నీకున్న దాంట్లోనే నువ్వేం చేయాలి? దేవుడిలో కష్టపడాలి. నీకున్న దాంట్లోనే దేవుడిలో శ్రమపడాలి కదండి. మనం మన యొక్క పనులు చూసుకోవటమే కాదు, దేవుడికి ఏం కావాలో మనం ఏం చేయాలి చూసుకుంటాడు. సాధారణంగా చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, మేము వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత, అంటే ముసలి వాళ్ళు అయిన తర్వాత బాప్తిసం తీసుకుంటాం. ఎందుకు? ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అనుకుంటూ ఉంటాం. కానీ రేపటి రోజున నువ్వు వృద్ధాప్యంలోకి ఉంటావో లేదో నీకు తెలియదు. ఎప్పుడు చనిపోతావో, ఎప్పుడు బ్రతుకుతావో అనేది కూడా మన చేతులు లేదు. కాబట్టి ఉన్న సమయంలో మనం ఏం చేయాలి? దేవుళ్ళలో బాప్తిసం పొందుకోవాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. కట్టడాలకు, ఆజ్ఞలకు మరి కట్టుబడి ఉండటానికి, ఆ ఆజ్ఞలు పాటిస్తూ ఉండటానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలోనే దేవుడు మనం పట్టుకుంటాడు. పట్టుకొని ఇక నీకు నువ్వు పూర్తిగా దేవుళ్ళలోకి నేను నడిపిస్తాడు. దేవుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సంతోషం లేకుండా ఇక నీకు పూర్తిగా నడిపిస్తాడు. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, మేము వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత, ఏజ్ అంతా అయిపోయిన తర్వాత మేము బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకుని ఏం చేస్తాం? ఆ యొక్క వయసులో నువ్వు లేచి ఏదైనా పని చేయగలవా అంటే, ముసలి వాళ్ళ తర్వాత ఏం పని చేయలేదు. నువ్వు బాప్తిసం తీసుకొని ఆ వయసులో తీసుకొని నువ్వు వాక్యం చెప్పగలవా అంటే చెప్పలేవు. ఎందుకు? నీకు బలహీనతలు ఉంటా ఉంటే, ఏజ్ అయిపోయే కొద్ది కదా. ఈ యవనస్తులా ఉన్నప్పుడే, ఇప్పటి కాలంలో శక్తి ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? దేవుని కొరకు పోరాడాలి. శక్తి లేని సమయాల్లో పోరాటం కాదు, శక్తి ఉన్న సమయంలో మనం ఉపయోగించుకొని పోరాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియా దేవుని ద్వారా దేవుడి రోజున మీకు 2 విధాలైనటువంటి శక్తిని ఆయన ఇస్తూ ఉన్నాడు. మరి ఒకటి శారీరకమైనటువంటి బలము, రెండవది ఆత్మలో బలమును మీకు దయచేస్తున్నాడు. కాబట్టి ఇచ్చినప్పుడు దేవుడు ప్రార్థన చేయడం తప్ప ఒకటొకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి మాకు బలం దయచి, వాటిని ఎదుర్కోవడానికి వాటి నుంచి విజయం పొందడానికి మాకు బలం దయచి నేను ప్రార్థన చేసినప్పుడు మీకు ఆయన బలాన్ని ఇస్తాడు. ఎటువంటి అనారోగ్యం పాలకుండా ఆయన శక్తిని ఇస్తాడు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.